వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో ఘనంగా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు. పవన్ కళ్యాణ్ నీకు ఎంత దమ్ముంటే నాగేశ్వర్ మీద కేసు పెడతావు? వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో చిరు వ్యాపారుల తొలగింపుపై నిరసన. పేద ముస్లిం మహిళలకు బక్రీద్ తోఫా అందించిన డాక్టర్ శంకర్ శర్మ. కరీంనగర్లో 24 గంటల విద్యుత్ అంతరాయంపై ఎంఐఎం నేత మజారుద్దీన్ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని శ్రీ గురుదత్త పాలిక్లినిక్లో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ బక్రీద్ సందర్భంగా నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగలను అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేక అని పేర్కొన్నారు. పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, మంచి ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. చూడమ్మా, అందరికీ చూడండి. రెడీ సార్, అట్లా ఇటువైపు సార్, మధ్యలో వైపు పక్కలో ఖాళీ హనో అందరు కలిపి ఒకటి తీసాం సార్. సరే సార్. देखो सब जगह देखो, मैं इधर देखो, देखो ओके. రెడీ ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్తపల్లి క్లినిక్లో, మా క్లినిక్లో రేపు జరగబోయే బక్రీద్ ఫెస్టివల్ ఉద్దేశించి నిరుపేద మహిళలకు, ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకు నేను చెప్పేది ఏమంటే, మన దేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న తెగలు అట్లా రకరకాలుగా ఉన్నాయి ఈ దేశంలో. అంటే ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క మానవులు ప్రశాంతంగా, సంతోషంగా జీవితం గడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత వాళ్ళు కేవలము పేదరికం వలన పండగ చేసుకోలేకపోతారేమో అనే ఉద్దేశంతో ఉడతాభక్తిగా కొంతమంది పేదవాళ్లకు ఈ బక్రీద్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఎండలో మధ్యాహ్నం పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత వలన కొన్ని వందల మంది 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో హీట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మధ్యాహ్నాల పూట బయటికి వెళ్లకుండా, ఏమన్నా పనులుంటే ఉదయము, సాయంత్రం మాత్రమే చేసుకోవాలని నేను వీళ్లకు విన్నపిస్తున్నాను. అదేవిధంగా వాటర్ కంటామినేషన్ రాకుండా బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ తాగాలని చెప్తున్నాను. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ వలన గ్యాస్ట్రోఎంటరైటిస్, కాలరా, టైఫాయిడ్, జాండిస్ ఇటువంటి జబ్బులు, డిసెంట్రీ, చీము నెత్తురు విరేచనాలు, అమీబియాసిస్ ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాలని, తర్వాత కూరగాయలు అట్లాంటివి కడిగి వాటిని శుభ్రం చేసుకొని
ఇంట్లో వంటల్లో వాడుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండి ఆరోగ్యము రేపు పండగ వీళ్ళకు జరుపుకోవడానికి పేదరిక అడ్డగా రాకూడదని ఈరోజు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్పై నమోదైన కేసుల అంశంపై రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కొందరు తీవ్ర చర్చలు చేస్తూ తెలంగాణ ప్రజలపై మళ్లీ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే సహించబోమని వ్యాఖ్యానించారు. నాగేశ్వర్పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్ర పోలీసులు తెలంగాణలోకి ఎలా వస్తారని, దీనికి తెలంగాణ హోంశాఖ ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు కాలేసి తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం ఇస్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసలు వాసినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ నిలబడతాం. నీళ్ళక చెక్కగా లెక్క నిలబడడు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు? బస్ తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్టు వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ వాళ్ళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్లెట్లు వస్తాయి? తమాషా చేస్తున్నాయి ఇక్కడ. ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలుగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇస్తున్నా. బొంగుదింగ్ ఇవ్వండి చేయడి కదా, నువ్వు చేసి చూడు కదా, అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ, మన వీళ్లకు జోహార్లు. కర్నూలు పట్టణంలోని ఉద్యోగ్ నగర్లో నివసించే తెలుగు చిన్న రంగడు కుటుంబ సమేతంగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన సమయంలో వారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన 4వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టి తెలంగాణలోని సదాశివపేటకు చెందిన అబ్దుల్ మతిన్, ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవరశెట్టి శివకృష్ణలను అరెస్టు చేశారు. నిందితులపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన బంగారం స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామ మజిరా మడిదండపాడు ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో 29.43 ఎకరాల భూమిని మేటిదారులకు కేటాయించారని రైతులు తెలిపారు. అయితే భూమి ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అటవీశాఖ అధికారులు సాగుకు అనుమతించడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ రమేష్ బాబు సహకారంతో కలెక్టర్ నుంచి ఎన్ఓసీ వచ్చినప్పటికీ ఇప్పటికీ భూమిలోకి వెళ్లనివ్వడం లేదన్నారు. తహసీల్దార్ సహకరించడం లేదన్న ప్రచారం అసత్యమని రైతులు స్పష్టం చేశారు. ఓకే. పేపర్ పట్టుకోకూడదు. మండలము రుద్రవరం మజిర పడిదెంపాడు గ్రామం మేటిదారులమైనటువంటి మేము గత ఫారెస్ట్ వాళ్ళ నుండి మాకి బ్రిటిష్ వారి ప్రభుత్వం నుండి 29 ఎకరాల 43 సెంట్లు మేటిదారులకని కేటాయించడం జరిగింది. ఆ భూమి ఫారెస్ట్ పక్కన
ఉండడం వలన ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని సాగు చేయకుండా అడ్డుపడుతున్నప్పుడు 2016లో తహసీల్దార్గా ఉన్నటువంటి రమేష్ బాబు గారు ఫారెస్ట్ వాళ్ళకి అది మేటిదారుల భూమి, రైతుల భూమి వారికి ఇవ్వాలని సర్వేకి పిలంపి ఉన్నాడు. వాళ్ళకి సర్వే చేయాలని లెటర్ పంపిస్తే వాళ్ళు స్పందించలేదు. మరలా తర్వాత రమేష్ బాబు గారు ఆర్టీఓ గారికి లెటర్ రాసి ఆర్టీఓ గారి ద్వారా వారిని సర్వేకి రప్పించి వాటి ద్వారా కలెక్టర్ గారి నుండి ఎన్ఓసి కూడా రావడం జరిగింది రమేష్ బాబు గారి సహకారంతో. అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఎంతో మాకు సాయం చేసి ఆ భూమి మాకు దక్కే విధంగా చేసి ఉన్నాడు. తర్వాత మళ్ళా ఇప్పుడు మేము ఇప్పటికి కూడా ఆ భూమిలోకి పోకుండా ఫారెస్ట్ వారు అడ్డుకోవడం వల్ల మళ్ళా తహసీల్దార్ గారిని పోయి కలిస్తే వారు మా కోరిక మేరకు స్పందించి 24/11/20 తేదీ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఫీల్డ్నంతా చూసి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు దిమ్మలు కట్టడం కూడా జరిగింది. ఆ దిమ్మలు కట్టడాన్ని కూడా తీసేపియాలని ఆయన ఫారెస్ట్ గారికి లెటర్ పంపించినారు. మళ్ళా తర్వాత 25/24/12/20 తేదీ జేసీబీ తీసుకుని మేము క్లీన్ చేయాలని శుభ్రం చెట్లు పొదలు తొలగించాలని మేము అక్కడికి పోయినాము. అప్పుడు కూడా ఫారెస్ట్ వారు ఆ భూమిని తొలగించకుండా అడ్డుపడి జేసీబీని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడు రమేష్ బాబు గారు లెటర్ పెట్టి జేసీబీని విడిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన మాకు ఎంతో సహకారంగా ఉన్నారు ఆయన. ఇప్పుడు దాన్ని మాకి అందరికీ రైతులకి ఆయన పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, సహకరించడం లేదని. కానీ అది అవాస్తవం కాదు, అది అవాస్తవము. ఆయన పేదల పాలిటి ఎంతో సహకారంతో ఉన్నారు. ఆయన పైన వచ్చినట్టు ఆరోపణలు తప్పు. ఆయన మాకు ఇప్పటికి కూడా మీ పొలం మీకు చేపిస్తా అని ఉద్దేశంలో ఉన్నాడు. కాబట్టి ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. కాబట్టి మాకు ఆయన ఇప్పటికైనా మీ పొలం మీకు చేస్తాను, మీరంతా ఐక్యత, మాలోన మేటిదారులలో ఐక్యత లేదు. ఒక ఇద్దరు మాకు 10 ఎకరాలు కావాలా, 5 ఎకరాలు కావాలని మా తగాదాలు ఉన్నాయి. ఈ తగాదాల వల్ల ఆయన ఏం చేస్తున్నారంటే మీరంతా ఐక్యత అయ్యి రండి, వస్తే మీరు మీ పొలం మీకు ఎంతెంత వస్తుందో ఆ భాగాలు చేసిస్తా అని మాకు ఆయన తెలియజేయడం జరిగింది. నా పేరు కే మద్దిలేటి, పడదెంపాడు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఐకియా షోరూం వద్ద స్నేహితుడి కార్ ఆగిపోవడంతో సహాయం చేయడానికి వెళ్లిన యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా చలాన్ వేస్తానని బెదిరించి తోస్తూ దాడికి పాల్పడ్డారు. కారుతో పాటు బైకుకు కూడా చలాన్ కొడతానని బెదిరించారు. స్థానికులు యువకులకు మద్దతుగా రావడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గవర్నమెంట్ చెప్పింది కదా క్యామ్ సిస్టమ్ క్యామ్ నుంచే కొట్టండి అని చెప్పి, మళ్ళీ ఇది ఉంది వేరేది కదా. సార్ చలాన్ ఎందుకు వేస్తారు ఫస్ట్ చెప్పురు సార్, రీజన్ చెప్పురి. ఏడికెళ్ళి పడుతుంది వీడియో తీస్తున్నావు కదా, చెప్పు. ఆడికెళ్ళి తీసుకొస్తుండు కార్ కూడా చూపి. అరే అది సార్ పోలే చూడండి కావాలంటే. కర్నూలు సమీపంలోని బి తండ్రపాడు గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు పెద్ద లక్ష్మణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని పెద్ద లక్ష్మణ తెలిపారు. గంగమ్మ చెరువు అభివృద్ధికి సహకరిస్తున్న డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి ధన్యవాదాలు తెలిపారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంతో పేదలకు ఉపయోగం కలుగుతుందన్నారు.
వంటి అంశాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. అందుకే నా దేశం నా బాధ్యత అనే స్ఫూర్తిలో నేను ఈ మహానాడు సమర్పిస్తాను. ఈసారి మహానాడు కార్యక్రమాన్ని ముఖ్యంగా హైబ్రిడ్ పద్ధతిలో మరి ముఖ్యంగా ఈరోజు నిన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం విజయవంతంగా దిగ్విజయమైంది. ఎందుకంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తూ మరి పెట్రోల్ని మరి ఆదా చేయాలనేటువంటి మరి డబుల్ ఇంజన్ సర్కారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం, మరి మోదీ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా మరి మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరుకు జరిగే విధంగా ఉన్నటువంటి దాన్ని మరి పోస్ట్ పోన్ చేసి ఇది పండగ మాదిరి జరుపుకోవాలని చెప్పేసి సెక్టర్లు మరి ఈ ఆన్లైన్గా చేసి మరి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఇది ఉత్తమైంది. ఎంతో మందికి ఆదా అయింది. మరి పెట్రోలే కాకుండా సమయము మరి అంతేకాకుండా డబ్బు అందరికి కూడా ఆదా అయింది. కాబట్టి ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క విధి విధానాన్ని మరి గ్రామాన ఇంటింటికి మరి SMEలు కూడా ఏర్పాటు చేసి జరుపుతున్నారు. మరి ఆన్లైన్లో కూడా మరి ప్రతి ఒక్కరి దగ్గరికి పలకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి ఇంటికొక పారిశ్రామికవేత్తలు కావాలని చెప్పేసి కూడా మరి పిలుపునిస్తున్నారు. మరి అంతేకాకుండా ఎస్సీల యొక్క సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నారు. మరి SC ST BCల ముస్లింల కోసం కూడా మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. మరి అంతేకాకుండా మన యొక్క ప్రభుత్వము మరి డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాబట్టి మరి ఇతర రాష్ట్రాల కన్నా ముందు ఈ యొక్క అభివృద్ధి ప్రయాణం మరి చురుకులెత్తుకొని పరిగెత్తుతుంది. పోలవరం కానీ మరి ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మన కర్నూలు కూడా మరి ఈల వేస్తే కూతలో ఉన్నటువంటి హిమాలయాశ్రయం మరి ఓరకల్లు మరి పారిశ్రామిక క్యాడరీలు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. టెడ్కో సంస్థ ద్వారా మరి ఇల్లు కూడా జాగాలు అన్ని పంపిణీ చేస్తున్నారంటే చంద్రబాబు గారి నాయకత్వం మరి చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన యొక్క వయసుకు మించినటువంటి శ్రమ తీసుకొని అందరినీ మరి లేపుతున్నారు. లై తెలుగు యువత మరి తెలుగు గలం మరి విజృంభించే విధంగా లోకేష్ గారు కూడా ఎంతో ప్రయాణిస్తున్నారు. అలా నాయన అడుగుజాడల్లో మరి తెలుగు యువతని తీసుకెళ్తున్నారంటే ఆయనకు కూడా భవిష్యత్తు ఉందని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఉత్సాహంగా ఉదయం నుంచి చాలామంది తండోపదండాలుగా వచ్చి మరి డప్పులతో మరి అంతా ఒక ఉద్యమంలాగా ఇక్కడి వరకు చేరుకొని అందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్పంచుకొని మరి ఆది నాయకుల కోసం కూడా ఎదురు చూడడం జరిగింది. ఎమ్మెల్యే గారు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పటికి కూడా మరి అయినప్పటికీ మేమైతే కొనసాగిస్తున్నాం ఈ మహానాడుని. చంద్రబాబు గారు మరి దీన్ని ఖచ్చితంగా మా బీతాండ్రపాడుని మరింత అభివృద్ధి వైపు కూడా మరి ప్రయాణింపజేస్తారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మరి గంగమ్మ చెరువుకి మాటిచ్చారు. మరి అదే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారికి మేము ఫ్లెక్సీల ద్వారా తెలియజేశాం. ఆయన ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఎయిర్పోర్ట్లో కూడా మరొక్కసారి ప్రత్యేకించి కలెక్టర్కి కూడా మరి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా చెప్పారు. మరి యొక్క గంగమ్మ చెరువుని కాపాడుకొని నీళ్లు మరి 5-6 గ్రామాలకు పుష్కలంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కరు కూడా మరి అందించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. మరి అంతేకాకుండా మరి విద్యార్థులకు కూడా సంక్షేమము మరి కారిడార్ కూడా 30 రూమ్లతోనిగా మొన్న చెప్పారు. SMEలు మరి ఇక్కడ టెడ్కో బిల్డింగ్ల దగ్గర 277 సర్వే నంబర్లో 4 ఎకరాలు కేటాయించి 40x100 మరి అడుగుల చేత మరి 30 కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా మంచి సదవకాశం. విద్యా ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమం కోరుతూ మరి పారిశ్రామికవేత్తలు కావడానికి ఇది సదవకాశంగా మా గ్రామాన్ని ఎంపిక చేసినందుకు కూడా. బక్రీద్ పండుగను కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి బక్రీద్ పండుగ ప్రతీక అని ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగ యొక్క విశిష్టత తెలియజేశారు. ప్రార్థనలు అనంతరం ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. إنها
المستقيم صراط الذين على النبي من حرج فيما فرض الله له سنة الله في الذين خلوا من قبل وكان أمر الله الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحد ما كان محمد أبا أحد من رجالكم ولكن عليما يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا يصلي عليكم وملائكته ليخرجكم الله أكبر سمع الله لمن حمده الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం పంచాయతీ పరిధిలోని రంగనాథపురం గ్రామంలో వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నడువూరు కృష్ణారావు పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం ఇంటి వాకిట్లో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే సహాయం చేసినప్పటికీ ఆయన మృతి చెందాడు. భర్త మృతితో భార్య రేఖ కుమారి కన్నీటి పర్యంతమైంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.